ఎందుకు చెప్తారులే భయ్య, ఊరికి ఎందుకు అన్ని మిక్సింగ్ కొడతారు. ఆ స్టోరీ ఆ బీజింగ్ అని బాగుంటే బొమ్మ అద్దరిపోయింది అసలు. ఎంటర్టైన్మెంట్ బాగుంది బ్రదర్, కామెడీ బాగుంది సినిమాలో. అలా వైకుంఠపురం సీక్వెన్స్ లా కనిపిస్తుంది. ఇంకా స్టోరీ కొంచెం ఇంకా బాగా ఎగ్జిక్యూట్ చేయింటే ఇంకా అద్దరిపోయి బ్లాక్ బస్టర్ అయిపోయిండు. దానివల్ల దాంట్లో కొంచెం స్టోరీ వల్ల కొంచెం డిసప్పాయింట్ అయినా. మా మహేష్ బాబు టైమింగ్, డ్యాన్స్, ఏ సినిమాకి వెళ్ళినంతవరకు డ్యాన్స్ ఈ సినిమాకి సూపర్గా వేశారు. శ్రీలీల ఇరగదీసిన డ్యాన్స్ అన్నీ బాగున్నాయి. స్టోరీ కొంచెం త్రివిక్రమ్ బాగా ఇచ్చింటే బ్లాక్ బస్టర్ అయిండు. డిబేట్ ఏం లేదు, మిక్స్డ్ టాక్ ఉంది. మిక్స్డ్ టాక్ నిజమే, ఎందుకంటే స్టోరీ అంత లేదు కాబట్టి మిక్స్డ్ టాక్ నిజమే. సినిమా మాత్రం బాగానే ఉంది, చూడొచ్చు. డైలాగ్స్ అయితే బాగున్నాయి. అదే చెప్తున్నా, మహేష్ బాబు కామెడీ కలేజా గుర్తొచ్చింది. ఎక్సలెంట్ మహేష్ బాబు టైమింగ్ అయితే. మహేష్ బాబు కోసం వన్ మ్యాన్ షో. ఎందుకు చెప్తారులే భయ్య, ఊరికి ఎందుకు అన్ని మిక్సింగ్ కొడతారు. ఆ స్టోరీ ఆ బీజింగ్ అని బాగుంటే బొమ్మ అద్దరిపోయింది అసలుకి. సంక్రాంతి ఎప్పుడు హిట్ కొడతాను అట్లా. ఈసారి కొంచెం మిక్స్డ్ టాక్ వచ్చింది, యావరేజ్ అంటున్నారు. సో డిసప్పాయింట్ అయినాం. ఇంకా ఏమంటే ఇంకేమో అదే భయ, స్టోరీ కొంచెం ఇంకెప్పుడో 4-5 ఏళ్ళు పడుతుంది ఇంకా మహేష్ బాబు సినిమా రావడానికి. దానివల్ల ఈసారి కొంచెం బాగా గట్టిగా ఇస్తారనుకో, నాకు గుర్తుండిపోయేలాగా 4-5 ఏళ్ళ వరకు. జెన్యూన్ ఫ్యాన్గా చెప్తాను, 4-5 ఏళ్ళు గుర్తుండేలాగా తీస్తారనుకున్నా. స్టోరీ కొంచెం డిసప్పాయింట్ చేసింది అంతే భయ్య. సినిమా అయితే బాగానే ఉంది, చూడొచ్చు. అదే చెప్తున్నా కదా. అది భయ్య, కొంచెం స్టోరీ కానీ బాగా చూసుకుని ఉంటే 4 ఏళ్ళైంది మర్చిపోయినారు. మహేష్ బాబు తర్వాత అంటే ఇంక ప్రకాష్ యాజ్ యూజువల్ వాని క్యారెక్టర్ దించేస్తారు. ఇంకా ఇతను అతని పేరు జయరాము. అతను మామూలుగా రమ్యకృష్ణ ఎమోషన్ అంటే ఇంక రమ్యకృష్ణ తిరగలేదు. అందరూ బాగా చేశారు భయ్య. థ్యాంక్ యూ. బాగుంది అన్నీ అమ్మ కాన్సెప్ట్ మొత్తం అంతా. డైరెక్షన్ బాగుంది, స్టోరీ బాగుంది, సూపర్ ఉంది. అంటే మదర్ సెంటిమెంట్ అయితే బాగుంది. అంటే ఒక తల్లిని మన ఒకటి అడగకూడదు, మీరు నాకేం చేశారని అడగకూడదు ఎప్పుడు. అది చూపించారు సినిమాలో బాగా. రమ్యకృష్ణ యాక్టింగ్ బాగుంది. అదే దాని ప్లస్. ఫుల్ ఎంటర్టైన్మెంట్ బ్రదర్. కామెడీ అయితే పిక్స్ లో ఉంది. మహేష్ బాబు గారు ఇంతకు ముందు సినిమాతో కన్నా బెటర్ గా ఉంది. అంటే స్టెప్స్ అయితే బాగా వేసాడు. అంటే అతని కెరీర్ లోనే మంచి స్టెప్స్ వేసిన సినిమా అంటే ఇదే చెప్పుకోవచ్చు. అవునవును, బాగుంది. స్టోరీ తెలిసిపోతుంది. అదే అలా వైకుంఠపురం సీక్వెన్స్ లాగా అది ఉంటుంది. తెలుసు. అవుట్ ఆఫ్ 5 3 ఇవ్వచ్చు బ్రదర్. చాలా బాగుంది అన్న. ఏం నచ్చిందన్న మూవీలో? నా మహేష్ ఎక్కువ ఉన్నాడు కదా, బాగుంది అన్న సినిమా. బాగుంది. వన్ మ్యాన్ షో అన్న, బాగుంది. ఫ్యామిలీ పరంగా బాగుంది. ఏం చెప్తామన్నా, ఏం లేదు సినిమాలో. ఎందుకు ఏమి డిబేట్ టాక్ వస్తుంది బయటంతా? డిబేట్ టాక్ వస్తుంది. ఏం చెప్తామన్నా, ఏం లేదండి, ఊరికే చూసి వచ్చినాం అంతే. హిట్ అవుతుందా మూవీ? అవిద్దన్నా ఎందుకు ఫ్యాన్స్ చేస్తాం. చెప్పండి అన్న, సినిమా ఎలా ఉంది? నాకు నిద్ర వస్తుంది పక్కన. బాగుంది. ఏం నచ్చిందన్న మూవీలో? సినిమాలో ఏం నచ్చింది? సినిమా మొత్తం బాగుంది, యాక్షన్ బాగుంది, స్టోరీ బాగుంది, పాటలు బాగున్నాయి. ఎలా ఉందన్న మూవీ? ఓకే, బాగానే. గుంటూరు టైటిల్ పెట్టారు, యాప్ట్ అయిందా స్టోరీకి? ఓకే ఓకే ఓకే. మహేష్ బాబు గారు ఎలా ఉన్నారు? బాగున్నారు, చాలా బాగున్నారు. సినిమా హిట్ అవుతుందన్న మూవీ? చూడొచ్చు, ఫ్యామిలీ ఆడియన్స్కి బాగుంటుంది. కొంచెం నార్మల్ త్రివిక్రమ్ గారి స్క్రీన్ ప్లే, డైలాగ్స్. స్టోరీ కొత్తగా ఉందా? కొంచెం కొత్తగానే ఉంది. కొంచెం షేడ్స్ అవి కొంచెం ప్రీవియస్ మూవీస్ కొంచెం షేడ్స్ ఉన్నాయి అక్కడక్కడ. నార్మల్ డైరెక్టర్ సిగ్నేచర్ ఉంటుంది కదా. ఓకే, బాగుంది. అవుట్ ఆఫ్ 5 ఎంత ఇస్తారు రేటింగ్? అది డిపెండ్స్. అది ఇంకా ఎక్కువ మరీ. ఓకే, 4. సినిమా ఎలా? సూపర్గా ఉంది. ఏం నచ్చిందన్న గుంటూరు గారు? జస్ట్ మహేష్ బాబు వన్ మ్యాన్ షో అంతే. స్టోరీ కొత్తగా ఉందా? రొటీనే. చాలా మంది యాక్టర్స్ ఉన్నారు. శ్రీలీల చెప్పట్లేదు, వన్ మ్యాన్ షో అంతే. మహేష్ బాబు వన్ మ్యాన్ షో. మహేష్ బాబు కాకుండా ఇంకెవరైనా బాగా చేశారు యాక్టింగ్? శ్రీలీల. ఆయన జయరామ్ ఉన్నారు కదా, ఆయన ఎలా చేశారు? ప్రకాష్ రాజ్ ఉన్నారు, అందరు బాగా చేశారు. నా వాళ్ళ గురించి కొత్తగా చెప్పాల్సింది ఏం లేదు కానీ మహేష్ బాబు కోసం వెళ్ళాలంతే. కల్ట్. అవుట్ ఆఫ్ 5 ఎంత ఇస్తారు రేటింగ్? 4. అంటే సంక్రాంతికి నిలుస్తుందన్న మూవీ? సినిమా హిట్ అవుతుందా? కొడతాదన్న. మహేష్ బాబు అన్న కొట్టకపోతే ఇంకా దారుణం అసలు. బాగుంది, సూపర్ ఎక్స్ట్రాడనరీ, అదిరిపోయింది. బాగుంది. ఏం నచ్చింది సినిమాలో? సాంగ్స్ బాగున్నాయి, సినిమా కూడా బాగుంది. ఓకే బ్రో, చూడొచ్చు. ఏం నచ్చింది చెప్పండి సినిమాలో? సాంగ్స్ బాగున్నాయి. అంటే కొత్తగా ఉందా మీకు? కొత్తగా అనిపిస్తుంది? పర్లేదు బ్రో, ఓల్డ్ లాగా ఉంది. బాగుంది సార్.
బాగుంది. మీకు ఏం నచ్చింది సినిమాలో? తమన్ బీజిఎమ్స్ వచ్చాయి, సాంగ్స్ వచ్చాయి. బీజిఎం కొత్తగా ఉందా, ఏమైనా కాపీ కొట్టినట్టు? కాపీ కొట్టారు సార్, కొంత అందులో కాపీ కొట్టారు. చాలా అన్ని ఆల్రౌండ్ అంతా బాగుంది, స్టోరీ కూడా బాగుంది. డివైడ్ టాక్ వస్తుంది బయట అంతా, యావరేజ్ అంటున్నారు, ఫ్లాప్ అంటున్నారు. వాళ్ళ చూసే విధానం బట్టి అంతా ఉంటుంది సార్. ఫ్యామిలీస్ కనెక్ట్ అవుతారా? ఫ్యామిలీస్ కనెక్ట్ అవుతారు సార్. ఫ్యామిలీ డ్రామా, ఓవరాల్ ఫ్యామిలీ డ్రామా ఉంది. ఆల్రౌండ్ అంతా బాగుంది, నచ్చింది సార్. మెయిన్ డ్రామా కనెక్ట్ అయితే, డ్రామా కనెక్ట్ అయితే ఆల్రౌండ్ అందులో చూడొచ్చు సార్. మహేష్ బాబు గారు యాక్టింగ్ ఎలా ఉంది? యాక్టింగ్ అంతా కొత్తగా ఉంది సార్, అన్ని ఫిల్మ్స్ కన్నా కొత్తగా ఉంది. ఇంతకు ముందు చాలా మూవీస్ వచ్చాయి, వచ్చాను. సేమ్ బెటర్మెంట్ ఉంది. సర్కారు వారి పాటు నుంచి ఈజీ బాగుంది సార్. సూపర్ ఉందన్న. గుంటూరు మధ్య మొత్తం ఫ్యామిలీ సెంటిమెంట్ ఉంది, ప్లస్ మమ్మీ గురించి సెంటిమెంట్. స్టోరీ బాగా కనెక్ట్ అవుతాము, మంచి సీన్స్ బాగున్నాయి, డైలాగ్స్ బాగున్నాయి, డ్యాన్స్ పిచ్చగా ఉంది. కూర్చొని మాట్లాడి పగిలిపోద్ది అంతే. సినిమా సూపర్గా ఉన్నాయి, డైలాగ్స్ సెంటిమెంట్ సూపర్గా ఉన్నాయి, మొత్తం బాగుంది. తమన్ సూపర్ అన్న, మ్యూజిక్ అయితే గూస్ బంప్స్ వస్తాయన్న, మంచి సూపర్ ఉంది. సాంగ్స్ బాగున్నాయి బ్రదర్. సాంగ్స్ 4 బాగుంది. మహేష్ బాబు గారు యాక్టింగ్ ఎలా ఉంది? యాక్టింగ్ సూపర్ ఉంది, డ్యాన్స్ చాలా బాగుంది, మ్యూజిక్ అయితే ఎక్సలెంట్గా ఉంది, డైరెక్షన్ బాగుంది, డైలాగ్స్ బాగున్నాయి, కొత్తగా ఉన్నాయి. మైనస్లు అంటూ ఏం లేవు, ఫ్యామిలీ ఆడియన్స్ బాగుంది. యావరేజ్ అన్న, అంత బాగాలేదు. అంటే రొటీన్ స్టోరీస్ అన్ని మిక్స్ చేసి కొట్టేశారా? బీజిఎం మొత్తం అంతా ఇంత ముందు సినిమాల్లో మిక్స్ చేసి కొట్టినట్టుంది. ఆయన బీజిఎం కొట్టాడు, ఈయన స్టోరీస్ కొట్టాడు. మొత్తం అంతా ఇంతకుముందు చూసిన సీన్సే ఉన్నాయండి, కొత్తగా ఏం లేదు. డైలాగ్స్ ఏదో కొత్తగా ఉన్నాయంటున్నారు. డైలాగ్స్ ఇంత ముందు ఉన్నంత సినిమాలో అంత లేవు, అంత ఇంపాక్ట్ లేదు. అంటే మీకు ఈ మూవీలో ఏం నచ్చింది? ఏం నచ్చలేదనే కదా యావరేజ్ అన్నారు. అంటే ఒకసారి చూడొచ్చు బోర్ కొట్టకుండా. యాక్టింగ్ ఓకే. చాలా మంది యాక్టర్స్ ఉన్నారు మూవీలో, మెయిన్ గా ఒక 5 మంది చెప్పాలంటే ఎవరెవరి పేర్లు చెప్తారు? 5 మంది అంటే వాళ్ళ పేర్లు నాకు సరిగ్గా తెలియదు. రమ్యకృష్ణ ఉన్నారు, ప్రకాష్ రాజ్ ఉన్నారు. వాళ్ళు న్యాయం చేశారా? కరెక్ట్, న్యాయం చేశారు. అంటే ఒకసారి చూడొచ్చు, ఇంకా అంత నాకు క్యారెక్టర్ నేమ్స్ తెలియదు. కొంచెం బోరింగ్ సీన్స్ ఉన్నాయి, అదే రిపీటెడ్ సీన్స్ ఉన్నాయి కదా వేరే సినిమాల్లో, సేమ్ అట్లా చూసిన విధంగానే అనిపిస్తాయి, ఇంతకుముందు చూసినట్టే అనిపిస్తుంది సీన్స్ ఉంది. బాగుంది సార్. ఏం నచ్చిందన్న సినిమాలో? అంతా సస్పెన్స్ పెట్టినాడు అని వాళ్ళ అమ్మ గురించి ఉంది, చాలా బాగుంది. బోర్ ఏం లేదు, బాగా ఇంట్రెస్టింగ్ ఉంది, పాటలు బాగున్నాయి, అంతా యాక్టింగ్ బాగుంది. డివైడ్ టాక్ వస్తుంది బయట? లేదు అట్లేం లేదు, హిట్ ఉంది, చాలా బాగుంది. బాగుంది. కాంబో వర్కౌట్ అయిందా? అవును, బాగా వర్కౌట్. శ్రీలీల కూడా బాగా చేసింది, డ్యాన్స్ అయితే బాగుంది. తమరన్న బీజీ కొంచెం మిస్ అయింది. ఎందుకు ఫస్ట్లో మనకి ట్రైలర్లో ఫస్ట్ క్లిప్స్లో ఒక కార్ 3D BD3 ఆ సీన్ కదా, అసలు బీజమే లేదు.